హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ క్రియేటివ్ న్యూస్. నిఖిల్ కావ్య గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటి చూసేద్దాం. నిఖిల్ వచ్చేసి వెబ్ సిరీస్ చేయబోతున్నాడని చెప్పాను కదా. ఆ వెబ్ సిరీస్ ఇప్పుడు 'విక్రమాన్ డ్యూటీ' అనేది త్వరలో రిలీజ్ అవ్వబోతుంది. ఆ రిలీజ్ అయిన తర్వాత ఆ వెబ్ సిరీస్‌కి సంబంధించి ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తారు. యాక్చువల్‌గా మనకు తెలిసిన విషయమే. కళ్యాణ్, తనూజాలు ఇప్పుడు ఎట్లా అయితే ఎక్కువ బయట రివీల్ అవ్వట్లేదో, అదేవిధంగా నిఖిల్ ఏ మూవీ చేసినా, ఏ సీరీస్ చేసినా అది ట్రైలర్ వచ్చే వరకు అసలు ఏం చేస్తున్నాడనేది కూడా మనకు రివీల్ అవ్వట్ల. ఎగ్జాంపులే తీసుకోవచ్చు. వెబ్ సీరీస్ ఇప్పుడు 'విక్రమాన్ డ్యూటీ' అనేది అది ట్రైలర్ వచ్చి తర్వాత మాత్రమే వాళ్ళు రివీల్ చేసి ఇట్లా అని చెప్పారు. అది కూడా చాలా పెద్దవాళ్ళు ఉన్నారన్నమాట. అంటే పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ ఈ వెబ్ సీరీస్‌లో ఉన్నారు. అది వచ్చేసి హాట్‌స్టార్‌లో రిలీజ్ చేయబోతున్నారు. అదే మనకందరికి తెలిసిందే. బట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది డేట్ అయితే ఇంకా మనకైతే కన్ఫర్మ్ కాదు. అంటే చాలా డేట్స్ చెప్తున్నారు. సో, ఆ డేట్‌లో వచ్చేసి త్వరలో ప్రెస్ మీట్ పెట్టి చెప్తానని చెప్పి నిఖిలే చెప్పారనమాట. సో, నిఖిల్ వచ్చేసి ఒక ఈవెంట్‌కి రాబోతున్నాడు. అది ఉగాది సెలబ్రేషన్స్ వాటిలో రాబోతున్నాడు. అది ఏ ఛానల్ అనేది తర్వాత ప్రోమోలో రిలీజ్ అవుతుంది. ప్లస్ కావ్య గూడా ఉగాది స్పెషల్‌లో రాబోతుందనమాట. అది స్పెషల్ డాన్స్ పెర్ఫార్మన్స్‌తో రాబోతుందని చెప్పి మనకు లేటెస్ట్ న్యూస్. ప్లస్ ఇప్పుడు ఆల్రెడీ తను ఆటాలో చేస్తుంది గదా. 'సుడిగాలి సిద్ధి'తో ఆటాలో పార్టిసిపేట్ చేస్తుంది. దానికొచ్చేసి ఆహ్, నిహారిక వచ్చేసి ప్రొడ్యూసర్ అట. నిహారిక ప్రొడ్యూసర్ ప్లస్ జడ్జ్ గూడా నిహారికనే. ప్లస్ రాధిక మ్యామ్ వచ్చేసి జడ్జి. ప్లస్ మనకు ఆల్రెడీ ఒక ఆమె సింగర్, ఆమె టీమ్ లీడర్‌గా గూడా ఉంది ఇప్పుడు. నెక్స్ట్ 'విష్ణుప్రియ' టీమ్ లీడర్‌గా ఉంది. 'కావ్య' టీమ్ లీడర్‌గా. ఇట్లా ఆహ్, ఆట అయితే బావుంది. ఎవరైనా చూడనోళ్ళుంటే చూసేయండి. ఎవ్రి సాటర్‌డే వస్తుంది. సో, కాకపోతే ఇంతకుముందు 'ఓంకార్' చేసిన దానికి, దీనికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. ఏం డిఫరెన్స్ మీరు గెస్ చేసారు అనేది నాకు కామెంట్ చేయండి. సో, 'నిఖిల్ కావ్య'లకి సంబంధించి వాళ్ళ కెరియర్‌లో అయితే చాలా బిజీగా ఉన్నారు. ఇంతకుముందు ఇద్దరు కలిసి బిజీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఓన్‌గా వాళ్ళ కెరీర్ డెవలప్ చేసుకుంటున్నారు. సో, అందుకని వాళ్ళిద్దరి గురించి ఒకళ్ళకొకళ్ళు ఆలోచించుకునే టైం గూడా, గ్యాప్ కూడా వాళ్ళకి లేదనమాట. కావ్య కూడా చాలా బిజీగా ఉంది. ఒక ఈవెంట్‌కి ఆల్రెడీ వస్తున్నా అని చెప్పింది. ఆహ్, ఒక షార్ట్‌లో చెప్పింది. తనొచ్చేసి ఆహ్, ప్రగతి నగర్‌లో, కుక్కట్పల్లి ప్రగతి నగర్‌లో ఒక ఓపెనింగ్‌కి వస్తున్నాను. అంటే 2 డేస్ పెడుతున్నారు. సంథింగ్ అవి పెడుతున్నారు. నేను వస్తున్నాను. మీరు కూడా రండి. ఆహ్, చాలా కలెక్షన్స్ ఉన్నాయి. ప్లస్ దానికి కూపన్ కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి. దానికి లక్కీ డ్రా కూడా తీస్తున్నారని చెప్పి అడ్వర్టైజ్‌మెంట్ కూడా ఇచ్చింది గదా. దానికి సంబంధించిన క్లిప్ కూడా దీనిలో పెడుతున్నాను చూసేయండి. సో, సీ యూ నెక్స్ట్ వీడియో. బై.